హెల్మెట్ లేకున్నా లైసెన్స్ లేకున్నా ట్రిపుల్ రైడింగ్ పోతున్నా పోలీసులు బండాపి ఫైన్ వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి తాగి బండి నడుపుతున్నారా అని మూతి ముందు గొట్టం పెట్టి ఊదుమంటారు. రీడింగ్ ఎక్కువ వస్తే జుర్మానా వేస్తారు. అయితే ఈ పోలీసులలో కూడా రెండు రకాలు ఉంటారులా. కొందరు ఊ అంటే చాలు చేతికి పని చెప్తారు, ఇంకొందరు దొరికిన వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. అగ చూసిర్రా, పోలీసులు ఉన్నారన్న భయం కూడా లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు పోరగాన్లు. వాళ్ళని చూడంగానే ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ మేడం రయ్యమనూరికి వాళ్ళ బండి ఆపి తాళం చేతులు తీసుకున్నది. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, మీదికెళ్ళి త్రిబుల్ రైడింగ్ అని జుర్మానా వేసింది. ఫైన్ కట్టిన తర్వాత పాపం గీ ఎర్రంగి పిల్లగాని కండ్ల నీళ్లు చూసి ఆ పోలీస్ అమ్మ ఏమైందని అడిగితే, కాలేజ్ ఫీజు కట్టేదానికి పోతున్నా మేడం, ఆ పైసలు ఇప్పుడు మీకు ఫైన్ కట్టినా అని ఇప్పుడు ఫీజు కట్టేదానికి పైసలు లేవు అని బాధపడ్డాడు. అప్పుడు ఆ మేడం పిల్లగాని దగ్గర తీసుకొని, ఊకో ఊకో ఏడవకు, ఇగో ఈ పైసలు తీసుకొని పోయి ఫీజు కట్టాని సంధాయించి తీసుకున్న జుర్మానా పైసలు మళ్ళీ వెనక్కిచ్చింది. కర్ణాటక బాగల్కోట్ల జరిగింది ముచ్చట. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ మేడం మంచి మనసును తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోలీస్ మేడం ను మెచ్చుకున్నాం కదా, ఇక ఇక్కడ ఈ పోలీసులను చూడుండ్రి ఏం చేస్తున్నారో. చూసిర్రా, వీళ్ళు సుధా ట్రాఫిక్ పోలీసులే ఉన్నట్టున్నది. కానీ గవాలను మస్తు కొట్టుకుంటా తన్నుకుంటా పోతున్నారు. ఏమైందంటే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే ఒక బైక్ మీద పోతున్న వీళ్ళు దొరికినరట. ఇక మరి వాళ్ళు ఏమన్నారో ఏందో గాని పోలీసులు ఇట్లా చేసుకున్నారు. అయినా వాళ్ళు తాగి బండి నడిపితే బండి సీసీ అయ్యుండ్రి, ఫైన్ అయ్యుండ్రి. గంతగానే గీ తీరుగా తిట్టుడైంది కొట్టుడైందని అంటున్నారు ఈ లొల్లంతా చూసిన వాళ్ళు.